10 ఏళ్ళు మీరేం చేసిర్రు? కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్, మంచి స్కూళ్ళు కాలేజీలు ఎందుకు పెట్టలేదు? అధికారం పోయాక గుర్తొచ్చిందా? శ్రీలంకతో పోల్చి అవమానిస్తారా అని ఫైర్. దేశంలో మంచి కాలేజీలు లేవంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మంచి స్కూళ్ళు కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అధికారం పోయాక ఈ విషయం గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. నేనేమంటున్నా అంటే, బండి సంజయ్ అన్న, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 94,000 పాఠశాలను మూసేసింది. అధికారిక లెక్కల ప్రకారం 94,000 పాఠశాలను మూసేసింది. దాని గురించి ఎందుకు మాట్లాడమన్నా? ఎన్ని స్కూల్ తీసుకొచ్చినావు నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి? తెలంగాణకు కేంద్రంకి సంబంధించిన స్కూళ్ళు, జవహర్ నవోదయ స్కూళ్లను రాష్ట్రంలో ఎన్ని కొత్త తీసుకొచ్చినావు? కేజీబీ స్కూళ్ళు, గురుకుల స్కూళ్ళు వీళ్ళ నిర్మాణం వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా. కేజీబీ స్కూళ్ళకు సంబంధించిన విషయంలో వస్తువుల గురించి ఎప్పుడన్నా కేంద్రంలో మాట్లాడినావా? కనీసం కేంద్రీయ విద్యాలయాల గురించి మాట్లాడినావా? కరీంనగర్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినావా కనీసం కేంద్రీయ విద్యాలయం? మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చినావా? ఏం పట్టుకొచ్చినావు? అసలు విద్య గురించి, విద్యకు సంబంధించిన విషయంలో యూజీసీ స్కాలర్షిప్లు కూడా మంజూరు చేసిన పరిస్థితి లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చింది మీరు కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు కదా ప్రైవేట్ యూనివర్సిటీలకు పర్మిషన్లు. కేంద్రం కూడా ఒప్పుకున్నాయి కదా. మరి ఎందుకు కొట్టేయలేకపోయారు మీరు ఒకటే. హైదరాబాద్ నుండి ఢిల్లీ పోయేప్పుడు, ఢిల్లీ పోగానే, ఢిల్లీలో దిగగానే నరేంద్ర మోడీ, బండి సంజయ్, కేటీఆర్, కేసీఆర్ అంత ఒకటే. మీకు ఏమేం కావాలో అన్ని డీళ్ళు మాట్లాడుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఉద్యమం చేయలేకపోయినామన్నా? ఇక్కడ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? మంచి స్కూళ్ళు కాలేజీలకు నిర్మాణం చేయాలని చెప్పేసి నీ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందుకు ఉద్యమం చేయలేకపోయినావు? అంతకుముందు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అనుకో. ఈ 7 ఏళ్ల ఉద్యమ కాలంలో ఎన్నిసార్లు ధర్నా చేసినావు? ప్రభుత్వ స్కూళ్ళ గురించి, ప్రైవేటు ప్రభుత్వ కాలేజీల గురించి, వాటిలో ఉన్నటువంటి నాణ్యత ప్రమాణాల గురించి. కరీంనగర్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ అయితే కూడా ఎప్పుడన్నా ఏదైనా పాఠశాలను తనిఖీ చేసిరా? ఎందుకు చేయలేకపోతారు? ఎన్ని గవర్నమెంట్ స్కూళ్లకు మీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీరు మీ ఎంపీ నిధుల కింద ఎన్ని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు? ఎన్ని గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్నారు? ఎప్పుడన్నా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయితే పోయి రానా మీరు? కనీసం పరామర్శించి రానా మీరు? ఎలుకలు గరుస్తున్నాయి అన్న. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఎలుకలు గరుస్తున్నాయి. మీ నియోజకవర్గానికి, మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సైనిక స్కూల్లో కూడా వస్తువులు లేవన్నా. ఎప్పుడన్నా మాట్లాడిరా? రుక్మాపూర్ పాఠశాలను ఎప్పుడన్నా విజిట్ చేసిరా? దయచేసి మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల గురించి మనం ఏం చేస్తున్నాం? 100 కోట్ల రూపాయలు ఎంపీ నిధుల కింద రోడ్లు వేసుకోవడానికి, మురుకాలు వేసుకోవడానికి, పోషమ్మ గుళ్ళు కట్టడానికి, ఎల్లమ్మ గుళ్ళు కట్టడానికి, రాముని గుళ్ళు కట్టడానికి, శివాలయాలు కట్టడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి మీరు కనీసం ఒక 10 పాఠశాలలకైనా మీ పేరు మీద ఒక 10 పాఠశాలలకైనా డబ్బులు ఇచ్చేయడానికి ప్రయత్నం చేసిరా? విద్యార్థులకు యూనిఫామ్లు ఇచ్చేయడానికి ప్రయత్నం చేసిరా? ఏం చేసిరు? కనీసం రాయడానికి చాక్ పీసులు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఇప్పుడు రాసుకోవడానికి బోర్డులు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి. బాత్రూమ్లు లేనటువంటి మీ కరీంనగర్ నియోజకవర్గంలోనే, మీ ఎంపీ నియోజకవర్గంలోనే దాదాపు మెజారిటీ పాఠశాలలకు బాత్రూమ్లు చక్కగా లేవు. నేను చూపిస్తారా? కావాలంటే నేను వస్తా, మీరు రమ్మంటే పోదామా? దయచేసి రాజకీయాలు బంద్ చేయరు. 94,000 పాఠశాలలు మూసేసినటువంటి బీజేపీ నాయకులకు ఈ దేశంలో ప్రభుత్వ పాఠశాలల గురించి, కాలేజీల గురించి, వర్సిటీల గురించి మాట్లాడే అర్హతే లేదు. స్టైఫండ్లు, స్కాలర్లకు రావాల్సినటువంటి రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ కింద వచ్చినటువంటి స్టైఫండ్లను కూడా తగ్గించారు, తీసేసిరు. రిజర్వేషన్లను తీసేసిన పరిస్థితి చేసిరు. ప్రైవేట్ యూనివర్సిటీలకు దారేసిరు. ఇక మళ్ళా విద్య గురించి మీరు మాట్లాడతారు.